మరణం గురించి కావచ్చు అప్పటికప్పుడు తనకు విషయం తెలియదు అంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ప్రతి విషయాన్ని తాము అల్లు అర్జున్కి చెప్పాము, కానీ అయినప్పటికీ కూడా ఆయన కొంత సమయం తర్వాత నేను బయటికి వస్తాను అంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. సో అన్ని అంశాల గురించి ఈరోజు అల్లు అర్జున్ నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే కాకుండా ఈరోజు అల్లు అర్జున్ విచారణకు వస్తారా లేదా అనే ఒక మీమాంస కూడా వాస్తవానికి నెలకొని ఉండిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం గడుస్తున్నా కూడా ఆయన ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఆయన ఖచ్చితంగా ఈరోజు విచారణకు వస్తారా లేకపోతే లేదా అనే అంశాల గురించి ఒక అనుమానం కూడా నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. మరొక వైపు నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఆయన రావడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకున్న వెంటనే ఆయనకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది. అనంతరం సాయంత్రం వరకు కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించిన ఘటన వివరాలు, ఆ తర్వాత పోలీసులు ఇప్పటికే పోలీసులు ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు కూడా చెప్పారు. కాబట్టి ఎందుకు ఆ విషయంలో అబద్ధాలు ఆడాల్సి వచ్చిందన్న అంశాల గురించి కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లైవ్ లో చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ మీద. సో అయితే అల్లు అర్జున్ మాట్లాడిన విషయాలకు సంబంధించి తర్వాత పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ కూడా సంధ్యా థియేటర్కి సంబంధించి రిలీజ్ చేశారు. అలాగే బౌన్సర్స్కి సంబంధించి అంటే అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి వాళ్ళెవరు పోలీసులను టచ్ చేయడానికి వీల్లేదు అని, కానీ సో ఆ బౌన్సర్లకు సంబంధించిన బాధ్యత వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఏజెన్సీలో చూసుకోవాలి, ఇలాంటి అంటే ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చిన విషయం మనం చూసాం. సో అల్లు అర్జున్ చెప్పిన దానికి అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన దానికి అంటే చాలా తేడాలు ఉన్నాయి. సో మేము ఇంటిమేషన్ ఇచ్చాము కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు అని ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా కూడా. సో మొత్తం ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఈ విచారణలో సాయంత్రం వరకు జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ విచారణలో ఈ అంశాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందా? లక్ష్మీదుర్గా ఈ తొక్కిసలాట అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన పూసగుచ్చినట్టుగా వివరించారు. ఆయనకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించారు. అయితే తొక్కిసలాట జరిగినటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా చిక్కడపల్లి పోలీసులు ఈ విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ కూడా బాధ్యతారాహిత్యంగా ఆయన థియేటర్లోనే కూర్చున్నారు అంటూ కూడా ఏకంగా సీఎంఏ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఎప్పుడైతే సీఎం ప్రస్తావించిన తర్వాత అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే రేవతి మృతి తొక్కిసలాట ఘటన బాధాకరం అంటూనే తనకు రేవతికి సంబంధించిన మృతి విషయం కావచ్చు, రేవతి కుమారుడు గాయపడినటువంటి విషయం కావచ్చు తనకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్పారు. పోలీసులు కూడా తనకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మీడియా సమావేశంలో. అయితే ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పోలీసులు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. తాము ఎక్కడా కూడా అల్లు అర్జున్కి విషయం చెప్పలేదు అని అల్లు అర్జున్ అబద్ధం ఆడారు అని చెప్పడానికి వీలుగా సుమారుగా 10,000 వీడియోలను జల్లెడబెట్టారు. వివిధ ప్రసార మాధ్యమాల్లో, వివిధ టీవీ ఛానళ్లలో, ఆ తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి సుమారుగా 10,000 వీడియోలను హైదరాబాద్ సిటీ పోలీసులు జల్లెడబెట్టారు. ఆ 10,000 వీడియోల నుంచి సుమారుగా 6 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఒక వీడియోను తయారు చేశారు. అందులో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ముషిరాబాద్, ఆ తర్వాత ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, సంధ్య థియేటర్ చేరుకునేంత వరకు కూడా ఆయన ర్యాలీగా వచ్చినటువంటి విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చూపించారు. నిజానికి ర్యాలీగా రావడానికి ఆయన రూట్ ఆఫ్ ఓపెన్ చేసుకుని అభివాదం చేసుకుంటూ రావడానికి కావచ్చు, లేకపోతే సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడానికి కావచ్చు, ఎలాంటి అనుమతి లేదు. కానీ అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఆయన అభివాదం చేస్తూ వచ్చారు, ర్యాలీగా వచ్చారు, ఊరేగింపుగా ఆయన వచ్చారు. వాస్తవానికి ఇక బౌన్సర్ల విషయానికి వస్తే మాత్రం అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతూ ఉంది. చుట్టుపక్కల ఉండేటటువంటి అభిమానులంతా కూడా అల్లు అర్జున్ వస్తున్నాడన్న విషయం మేరకు సంధ్య థియేటర్కి చేరుకుంటూ ఉన్నారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతున్నట్టు కూడా పోలీసులు భావించారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాహనాన్ని లోపలికి పంపించడానికి వీలుగా థియేటర్ యాజమాన్యంతో పాటు బౌన్సర్లు అల్లు అర్జున్ లోపలికి పంపించడానికి వీలుగా గేట్ను ఓపెన్ చేశారు. అదే సమయంలో బయట వేచి చూస్తున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా కూడా గేట్ తోసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఇదే అంశాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టంగా ఒక వీడియో రూపంలో చూపించారు కూడా. అయితే లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలోనే అక్కడే తొక్కిసలాట వంటి సందర్భం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా పోలీసులు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూడా లోపల కంట్రోల్ చేస్తూ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది సత్ఫలితాలు అయితే ఇవ్వలేదు. సో అనంతరం ఈ బౌన్సర్ల ఓవర్ యాక్షన్ ఒక్కసారి మనం విజువల్స్ చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి అభిమానులను పూర్తి స్థాయిలో నెడుతూ ఉన్నారు. మరోవైపు అంత భారీ స్థాయిలో క్రౌడ్ ఉన్నప్పటికీ కూడాను ఆ క్రౌడ్ కంట్రోల్ చేయలేక ఒకవైపు పోలీసులు ఇబ్బందులు పడుతూ ఉంటే, కానీ బౌన్సర్లు మాత్రం అల్లు అర్జున్కి దారి ఇవ్వడానికి ఇష్టారీతిని వ్యవహరించారు. వద్దొచ్చినటువంటి అభిమానులను కూడా తోసుకుంటూ అల్లు అర్జున్ కేవలం
ఇవ్వడమే లక్ష్యంగా వారంతా కూడా పనిచేశారు. ఇదే సమయంలో వారంతా కూడా బాధ్యత మరిచి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని పోలీసులు చేయాల్సినటువంటి పనిని కూడా బౌన్సర్లే చేశారు. సో ఇదే అంశం మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ అయ్యారు. చివరికి సిపి కూడాను ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ బౌన్సర్ల మీద కఠిన చర్యలు ఉంటాయి, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అంటూ స్పష్టం చేశారు. మరోవైపు ఇక బౌన్సర్ల విషయంలో ఏజెన్సీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బౌన్సర్లు బాధ్యతారహితంగా వ్యవహరించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అవతల వ్యక్తులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఏజెన్సీలదే బాధ్యత అంటూ కూడా ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపిలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైనా సరే విఐపీలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు, బౌన్సర్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు వారి వల్ల